అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని 5వ అధ్యాయం సుధర్మ చవన సంవాదం. సూత మహర్షి తరువాత కథని ఇలా కొనసాగించాడు. ఓ మహర్షులారా, తండ్రి ఆదేశమును మీరలేని హేమకంఠుడు తన తల్లి అయిన సుధర్మను ప్రేమగా సమీపించి ఇలా అన్నాడు. ఓ తల్లి, నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్ళటం మీకేమన్నా న్యాయమా? మీతో పాటు నన్ను అరణ్యాలకు వచ్చేలా తండ్రి గారికి చెప్పి నీవు దయతో ఒప్పించు. వారంగీకరిస్తే మీ ఉభయులకు సేవ చేస్తూ నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. మీకు దూరమైనాక ఇక ఈ రాజ్యమన్నా నాకు జీవితమన్నా ఏమాత్రం కాంక్ష లేదు అంటూ బ్రతిమాలాడు. అందుకు మహారాణి అయిన సుధర్మ తన కుమారుణ్ణి అనునయిస్తూ శిరస్సున ముద్దాడి ఇలా అంది. నాయన, తీవ్రమైన శారీరక అస్వస్థకు గురై ఉన్న మీ తండ్రి ఇందుకు ఏమాత్రం ఒప్పుకొనరు. పైగా అది ధర్మ విరుద్ధం కూడాను. నేను మాత్రం మీ తండ్రి గారిని సుఖాలలో అనుసరించినట్లే ఈ బాధలలో కూడా తోడుగా ఉంటాను. అదే నిజమైన పతివ్రతకు ఆచరణీయం. కనుక నీవు ఇక ఏమాత్రం ఆలస్యం చేయక మీ తండ్రి గారి ఆదేశానుసారం మన నగరానికి ఈ పరివారంతో పాటు వెనక్కు మరలటం శ్రేయస్కరం అంటూ నచ్చచెప్పింది. సూతులు వారు ఇలా చెప్పసాగారు. ఓ ఋషులారా, ప్రేమపూర్వకమైన తల్లి అనునయ వాక్యాలు విన్న హేమకంఠుడు ధర్మ బుద్ధితో తన మాతాపితరులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన పరివారంతో తన రాజ్యానికి వెనుతిరిగాడు. తిరిగి తన రాజభవనంలో ప్రవేశించి దుఃఖంతోనూ సంతోషంతోనూ సమ్మిళితమైన అంతరంగంతో తన ప్రజానికాన్ని పుత్ర ప్రేమతో తండ్రి బోధించిన రీతిలోనే ఎంతో ధర్మబద్ధంగా రాజ్య పాలనను చెయ్యసాగాడు. సోమకాంత మహారాజు అరణ్యానికి వెళ్ళటం, ఆ తరువాత జరిగిన కథా విధానం గురించి ఋషులు ప్రశ్నించగా సూత మహర్షి ఇలా చెప్పాడు. ఓ మహారుషులారా, అనంతరం సోమకాంత మహారాజు అరణ్యానికి ఎలా వెళ్ళింది, అక్కడ ఏమేం చేసింది అంతా వివరంగా చెబుతాను. సావధాన చిత్తులై వినండి. సుబల, జ్ఞానగమ్యులనే మంత్రులిద్దరూ తనకు ముందు నడవగా భార్య సుధర్మ తనను నీడయై అనుసరించగా రాజు ఘోర అరణ్యంలో ప్రవేశించాడు. వారందరూ వానప్రస్థ ధర్మములైన ఒంటిపూట భోజనం, నేలపైన శయనించుట వంటి నియమాలను పాటిస్తూ మార్గ మధ్యంలో కలిగే ప్రయాణపు బడలిక చేత, ఆకలి దప్పుల చేత బాధలను అనుభవిస్తూ కూడా సుఖ దుఃఖాలను సమదృష్టితో చూసే యోగుల వలె మార్గయాసాన్ని తొలగించుకుంటూ దీక్షగా తమ ప్రయాణం కొనసాగించారు. ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక సుందరమైన ప్రదేశంలో తామర పుష్పాలతో నిండిన సరోవరాన్ని చూశారు. అనేక జలపక్షులతోనూ జలకాలాడే ఏనుగుల సమూహాలతోనూ తామర పుష్పాలతోనూ నిండిన ఆ సరస్సు ఎంతో అందంగా కనిపించింది. అనేక వృక్షాలతో దట్టమైన తీగలతో చుట్టుకొని ఉండి చూడటానికి ఆహ్లాదం కలిగించేదిగా ఉంది. అక్కడి చల్లని సుగంధ వాయువులు ఆ సరస్సు మీద నుంచి వీచి ఆ ప్రశాంత పరిసరాలు మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతను కలిగిస్తున్నాయి. ఆ సరస్సులో నుండే తమ స్నాన పానాలకు అనుష్ఠానాలకు అవసరమైన నీటిని అక్కడి మునులు తమ పూజలకై ఫలపుష్పాలను కూడా తీసుకెడుతుంటారు. అక్కడ రకరకాల పక్షులు తమ కిలకిల రావాలతో అదో దివ్యలోకమా లేక స్వర్గంలోని నందనోద్యానమా అనిపించేలా ఉన్నది. ఆ చల్లని గాలి సోకగానే శరీరానికి బడలిక తీరి వేరే లోకాల అంచుల్లోకి తీసుకెళుతున్నదా అన్నంత విశ్రాంతి కలిగించేలా ఉన్నది. ఓ ఋషివర్యులారా, అలాంటి సుందరమైన మనోజ్ఞమైన సరోవర సమీపంలోకి చేరిన రాజు తన మంత్రులతోనూ భార్యతో కూడా కలిసి విడిది చేసి
అక్కడ తన స్నాన సంధ్యాధికములు నిర్వర్తించుకొని సమీపంలో లభించిన కందమూలాలను భక్షించి ఆనాటికి విశ్రాంతి తీసుకొనసాగాడు. ప్రయాణపు బడలికతో రాజుకు అక్కడి ఇసుక తిన్నె పైననే కంటికి మంచి నిద్ర పట్టింది. భార్య సుధర్మ భర్త యొక్క అలసట తీరేలా పాదములు వత్తసాగింది. మంత్రులిద్దరూ ఆమె ఆదేశం మేరకు కందమూలాలు సేకరించడానికి అరణ్యంలోనికి వెళ్ళారు. ఇంతలో అక్కడికి వచ్చిన అద్భుతమైన ముఖవర్చస్సుతో బ్రహ్మ తేజస్సుతో కుమారస్వామియ అనిపించేలా వెలిగిపోతున్న ఒక ఋషి కుమారుడిని సుధర్మ చూచింది. తనలో తాను ఇలా అనుకున్నది, ఆహా, ఈ ముని కుమారుని వలన నా మనస్సులో గల అభీష్టములు తప్పక నెరవేరగలవనిపిస్తున్నది. నెమ్మదిగా అతన్ని సమీపించి ఇలా ప్రశ్నించింది, ఓ ఋషికుమార, నీవెవరువు? ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ తల్లిదండ్రులెవరు? దానిక ఋషికుమారుడిలా బదులిచ్చాడు. సుధర్మ ఋషికుమారుల సంవాదము. ఓ తల్లి, నేను భృగుపుత్రుడను. నా తల్లి పులోమ. నీటి కోసం ఈ తటాకం వద్దకు వచ్చాను. నా పేరు చ్యవనుడు. ఓ తల్లి, నీవెవరువు? ఈ ఘోరమైన అరణ్యంలోనికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నీవు సేవిస్తున్న ఇతడెవరు? ఇతని శరీరం ఇలా వర్షాకాలపు మేఘంలా స్రవించటానికి కారణమేమిటి? ఏ పాపకర్మ చేత ఇతని శరీరం ఇలా దుర్గంధభూయిష్టమైంది? ఇలా క్రిమికీటకాదులచే పీడింపబడే శరీరంతో ఉన్న ఇతడిని నీవు సేవించడానికి కారణమేమిటి? నీవా అతి సుకుమారివి. అపురూపమైన సౌందర్యం నీ సొత్తులా కనిపిస్తున్నది. ఇటువంటి రోగిష్టి వాడినెలా వరించావు? నీ తల్లిదండ్రులు, స్నేహితులు ఇతడిలాంటి వాడని తెలియక మోసగించబడ్డారా అంటూ ప్రశ్నించాడు. అప్పుడు రాణి మహాపతివ్రత అయిన సుధర్మ ఇలా బదులిచ్చింది, ఓ ఋషికుమార, సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే పట్టణానికి రాజైన ఇతడు నా భర్త. సోమకాంతుడితని పేరు. సకల సద్గుణ శోభితుడైన పరాక్రమోపేతుడై ఐశ్వర్యవంతుడై బల సౌందర్యోపేతుడైన వాడితడు. నీతి శాస్త్ర విశారదుడు. ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసినవాడు. అనేక రాజ్యభోగాలను నిరాటకంగా అనుభవించాడు. పురాకృత కర్మవశాన ఇతడికి భరింపరానంతటి ఈ దురావస్థ సంప్రాప్తమైంది. అందువలన రాజ్యభారాన్ని కుమారుడైన హేమకంఠుని భుజస్కంధాలపై ఉంచి ఇద్దరు మంత్రులైన సుబల జ్ఞానగమ్యులతో ఈ ఘోరారణ్యంలోకి నాతో పాటు ప్రవేశించాడు. మంత్రులిరువురు కందమూలాలను సేకరించడానికి వెళ్ళారు. నాయన, ఈ అరణ్యం అనేక క్రూర జంతువులతో కూడినది కదా. రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు కూడా సంచరించే ప్రాంతమిది. అయినా ఇక్కడ ఎవరు మాకెట్టి హాని తలపెట్టడం లేదెందుకనో? మాకింకా దుఃఖానుభవము మిగిలి ఉన్నందున ఊరుకున్నారేమో. మా ఈ దుఃఖానికి అంతే కనపడటం లేదే. షడ్రసోపేతమైన రాజోచిత భోజనాలెక్కడ? దొరికినంతటితో సరిపుచ్చుకోవలసిన ఈ కందమూల భక్షణమెక్కడ? అయినా ఈ కందమూలాలే ప్రస్తుతం అత్యంత రుచికరములుగా ఉన్నాయి మాకు. దరిద్రులు, తాపసులు తినే ఇటువంటి ఆహారం శ్రీమంతులకు జీర్ణమవటం కష్టమే కదా. హంసతూలిక తల్పం మీద పరిచారగణం యొక్క సేవలందుకుంటూ నిద్రించే ఈ ప్రభువు ఈనాడు ఇలా కటిక నేలలపైన ఎగుడు దిగుళ్ళగా ఉండే ఇసుక తెన్నెలపైన సేద తీరుతున్నాడు. చందనం, పునుగు, జవ్వాది మొదలైన సుగంధ ద్రవ్యాల చేత పరిమళించే ఈ మహారాజు శరీరం ఇప్పుడు దుర్గంధ పూరితములైన చీము రసివోడుతూ దుర్భరంగా ఉన్నది. ఎప్పుడు పండిత గోష్ఠితో కాలం గడిపే రాజు ఇప్పుడు దుఃఖసాగర నిమగ్నుడై ఉన్నాడు. ఓ భృగునందన, ఈ దుర్భరమైన దుఃఖసాగరాన్ని ఎట్లా దాటగలము? అగాధమై అంతూదరి తెలియని ఈ దుఃఖ సముద్రాన్ని దాటటానికి నీవు మాకు తెప్పలాగా సహకరించి మమ్మల్ని ఈ స్థితి నుంచి రక్షించు అంటూ రాణి చ్యవనుడితో గద్గద కంటి అయి ప్రార్థించింది.
ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని సుధర్మాచవన సంవాదం అనే 5వ అధ్యాయం. తరువాత అధ్యయనం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, మీ బంధువులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. మళ్ళీ 6వ అధ్యాయంతో కలుసుకుందాం.